నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం. చంద్రశేఖర్ గారు. హలో అండి హలో అండి. చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. ఫుకెట్, క్రాబీ అవునండి. బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. అవునండి. కొంచెం ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అవునండి. ఏం చెప్తారు? అట్రాక్షన్స్ ఏంటి? యెస్. ఈ పుకెట్ క్రాబీ అనేది థాయిలాండ్‌లో ఉన్న ఒక 2 సిటీస్ అండి. హ్మ్. మెయిన్ అంటే ఒకటే సిటీ పుకెట్ అనేది ఒకటే సిటీ. సో, పుకెట్ దగ్గరలో క్రాబీ ఉంటుంది. సో, చాలామంది ఇప్పటికి చాలా సార్లు మనకి బ్యాంకాక్ అండ్ పటాయా విజిట్ చేసిన వాళ్ళు హ్మ్. ఎక్కువ మంది ఇంకొక సిటీ ఏది ఉంది అంటే పుకెట్, క్రాబీకెళ్ళాలని చెప్పి ఆలోచిస్తా ఉంటారు. సో, మీరన్నట్టు బ్యూటిఫుల్ సిటీస్ అండి 2 గూడా. హ్మ్. పుకెట్ అండ్ క్రాబీ. మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు. ఓకే. ఫుకెట్ అంతకుముందు మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అంతకుముందు మనకి బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్ నుంచి వెళ్ళాల్సొచ్చేది. టైం చాలా మనకి ఎక్కువయ్యేది. కాస్ట్‌లీ కూడా అయ్యేది. హ్మ్. ఇప్పుడేంటి డైరెక్ట్ ఫ్లైట్ ఆపరేట్ చేస్తుంది. ఆపరేషన్స్‌కి వచ్చినియి కాబట్టి మనం డైరెక్ట్ పుకెట్ వెళ్ళిపోవచ్చు 3½ అవర్స్‌లో. ఓకే. సో, మళ్ళీ అటు నుంచి రిటర్న్ వచ్చేయచ్చు పుకెట్‌లోనే. హ్మ్. సో, పుకెట్‌కి దగ్గరలోనే క్రాబీ అనే ఇంకొక ఐలాండ్ ఉంది. సో, ఈ 2 ఐలాండ్స్ కంబైన్డ్‌గా ఎవరెళ్ళినా ఈ 2 ఐలాండ్స్ చూసుకొనొస్తారు. ఎందుకు అనంటే ఈ 2 సిటీస్‌లో కూడా పుకెట్ అండ్ క్రాబీలో కూడా బ్యూటిఫుల్ బీచెస్ ఉన్న ఐలాండ్స్ ఉన్నాయి. మళ్ళీ లోపల ఇంకో ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఓహ్! సో, ఈ ఐలాండ్స్ అన్ని చూస్తే మనకి అసలు ఇలాంటి ఐలాండ్స్ కూడా సీలో ఉంటాయా అనిపిస్తది. హ్మ్. సో, వాటిల్లో ఈ క్రాబీ వచ్చేటప్పటికి 4 ఐలాండ్స్ అని ఉంటుందండి. 4 ఐలాండ్స్ కూడా బ్లూయిష్ వాటరు మనకి టర్కిష్ కలర్ అంటారు చూసారా? హ్మ్. ఆహ్, ఆహ్, ఆ కలర్ చూస్తా ఉంటే ఇంత క్లీన్‌గా ఉంటుందా అండ్ వైట్ శాండ్స్. మనకదంతా క్లియర్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తూ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. కనపడతా ఉంటుంది. సో, క్రాబీ నుంచి బోట్‌లో వెళ్తాం మనం. బోట్‌లో వెళ్ళి ఆ 4 ఐలాండ్స్‌ని గూడా ఆల్‌మోస్ట్ ఫుల్ డే టూర్ పడుతుంది మనకి. ఓహ్! 4 ఐలాండ్స్ చూడటానికి. హుహు. సో, ఆ క్రాబీ 4 ఐలాండ్స్ చూసుకొని బ్యాకొస్తాం. తర్వాత అక్కడి నుంచి పుకెట్ మనకి 2½ అవర్స్. ఓకే. క్రాబీ నుంచి క్రాబీ నుంచి బై పుకెట్‌కి రోడ్ వెళ్ళాలంటే మనకి 2½ అవర్స్ 2 జర్నీ అవర్స్. ఉంటుంది ఓకే. బై హ్మ్. రోడ్. హ్మ్. సో, ఈ పుకెట్‌కొచ్చిన తర్వాత పుకెట్‌లో మళ్ళీ 2 ఐలాండ్స్ ఉంటాయండి. మోస్ట్ ఫేమస్ ఐలాండ్స్. హ్మ్. ఎవరైనా పుకెట్ అంటే అదే ఐలాండ్స్ పేరు చెప్తారు. ఒకటి వచ్చేటప్పటికి ఫీఫీ ఐలాండ్, ఫిఫీ. ఆ! ఇంకొకటి జేమ్స్ బాండ్ ఐలాండ్. హ్మ్. ఆ ఫీఫీ ఐలాండ్‌కి మనము పుకెట్ నుంచి హార్బర్ నుంచి ఫీఫీ ఐలాండ్ వెళ్తే ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి 1½ అవర్ బోట్ జర్నీ ఉంటుందండి. ఓహ్! బోట్ జర్నీ ఉంటే ఐలాండ్‌కి వెళ్ళటానికి. ఐలాండ్‌కి వెళ్ళే దారులు అన్నీ గూడా సీలోనే ఈ మనకి ఆ సున్నపురాయి కొండలు మధ్యలో ఆ హ్మ్. మధ్యలోంచి వెళ్తది బోటు. హ్మ్. సో, ఎళ్ళే దారిలోనే ఒక 2, 3 ఇంకో ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఫీఫీ ఐలాండ్‌కెళ్ళి ఫీఫీ ఐలాండ్‌లో ఆల్మోస్ట్ మనకు 2-2½ అవర్స్ మనం అక్కడ స్పెండ్ చేస్తాం. ఓకే. అక్కడ మీరన్నట్టు మేబీ అక్కడ మీకు స్కూబా గానీ, లేదంటే మనకి కయాకింగ్ గానీ, హ్మ్. సో, తర్వాత మనకి స్నార్కెలింగ్ చేయొచ్చు, స్నోర్కెలింగ్ స్కూబా గానీ చేయొచ్చు. చేయొచ్చు. అక్కడ ఓకే. చేయొచ్చు. కాకపోతే ఏంటి అది కస్టమర్స్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. సో, చేసుకొని చక్కగా అక్కడ అంటే స్పెండ్ ఎవరి చేసి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు. కొంతమంది నేను వెళ్ళలేను అనుకుంటారు. హ్మ్. వెళ్ళలేననుకుంటే చక్కగా బీచ్‌లో ఎంజాయ్ చేయొచ్చు. సో, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కంప్లీట్‌లీ సేఫ్టీ మెజర్స్ ఉన్న బీచ్ అది. ఎన్ని డేస్ అండి ఇది మనం? ఇదొచ్చేటికి మనకి పుకెట్ టు క్రాబ్ వచ్చి 4 నైట్స్ 5 డేస్ అండి. ఓహ్! 4 నైట్ 5 డేస్. ఈ 2 ప్లేసెసే మనకి ఈ వెళ్లి 2 ప్లేసే. రావడానికి. యెస్. ఎందుకంటే మనం అన్నీ చూసుకొని అవును. రావాలనమాట. వన్స్ వెళ్ళాము అనంటే యెస్. ఇంకొకసారి వెళ్ళాలనుకుంటే ఇంకో కంట్రీకి పోతాం. అవును. కాబట్టి వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ కంప్లీట్‌గా చూసుకొని వచ్చేయాలి. అవునండి. సో, తర్వాత మనం బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే జేమ్స్ బాండ్ ఐలాండ్ అని వెళ్తాం. ఓకే. ఆ పేరెందుకొచ్చిందంటే జేమ్స్ బాండ్ మూవీ అక్కడ ఆహా! మూవీ అక్కడ షూటింగ్ జరుపుకుంది. ఓకే. అప్పటి నుంచి అది జేమ్స్ బాండ్ మూవీ జేమ్స్ బాండ్ ఐలాండ్ అయిపోయింది. హ్మ్. లోపలంతా కూడా అసలు మనము కొండ లోపలంతా ఉంటుందన్నమాట. కేవ్స్ గానీ, ఓకే. తర్వాత బీచ్ గానీ, అక్కడ కూడా మనం ఫుల్ డే స్పెండ్ చేయాల్సిందే అక్కడ గూడా. హ్మ్. జర్నీ తర్వాత అక్కడ ఆల్మోస్ట్ 3-4 అవర్స్ స్పెండ్ చేస్తాము. మన కెమెరాలో ఫోటోస్ మనకి ఆ కెమెరా మెమరీ అంతా అయిపోతది. మనం ఓహ్! అంత అన్ని ఫోటోస్ అన్ని దిగొచ్చు. ఫోటోస్ దిగొచ్చనమాట అక్కడ. అంతే ఆహ్, బ్యూటిఫుల్‌గా అంత ఉంటది. బ్యూటిఫుల్‌గా ఉంటుంది. హ్మ్. సో, అది చూసుకొని మనం మళ్ళీ పుకెట్ వస్తాము. ఫిఫ్త్ డే రోజు బయలుదేరి మనము బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. ఓకే. సో, ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి మీకు 49,999 అంటే 50,000 అరౌండ్ 50,000 అంతే. ప్లస్ టాక్సెస్ ఉంటుంది. అంటే మనము అంత బ్యూటిఫుల్ ప్లేసెస్‌కి ఇది కాస్త వర్తీయేనండి. చాలా అండి. కదా! చాలా. వెళ్ళాలి అవన్నీ చూడాలి అనంటే ఈ అమౌంట్ ఇప్పుడు యెస్. ఇప్పుడు ఫ్లైట్ చార్జెస్ పెరిగాయి కదా! ఫ్లైట్ చార్జెసు, హోటల్సు, హ్మ్. ట్రాన్స్‌పోర్టేషను,
తర్వాత మీరు ఐలాండ్కి విజిట్ చేసేటప్పుడు తర్వాత లంచ్ ఉంటుంది. ఓ లంచ్ మీరే ఇస్తారు. అక్కడ లంచ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ సైట్ సీటింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ బోట్ ఛార్జెస్ పెట్టుకోవాలి మన వాళ్ళు. అంతే. బోట్ ఛార్జెస్ పెట్టుకోవాలి. తర్వాత డిన్నర్. హ్మ్. సో మీరు మా బ్రాంచెస్ ఈ ఏపీ, తెలంగాణ ప్లస్ బెంగళూరులోని మా బ్రాంచెస్ మీరు ఇక్కడ విజిట్ చేస్తే సో మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తారు. సో ఏమున్నాయి పుకెట్ క్రాబీలో, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ప్లస్ అలానే మా డేట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్ డేట్స్ ఉంటాయి. ఆ గ్రూప్ డేట్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సెలెక్ట్ చేసుకుంటే అంటే ఇమ్మీడియట్గా అప్పటి నుంచి మా వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ అంటే ఉంటారు. ఒకరిద్దరు ఉన్నారనుకోండి, గ్రూప్‌తో వెళ్ళినట్టయితే మనకు కొంచెం కాస్ట్ తగ్గుతుంది. అవునండి. అండ్ మనం ఇద్దరం వెళ్ళామనే బోర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అవునండి. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క స్పెషాలిటీ ఎక్స్‌పర్ట్ ఏంటి అంటే గైడెన్స్ ఉంటుంది. స్పెషల్‌గా ఒక గైడ్ ఉంటారు. దట్టూ తెలుగు వాళ్ళు ఉంటారు. అవునండి. హాయిగా ప్రశాంతంగా మనం తెలుగులో మాట్లాడుకోవచ్చు. అవును. లాంగ్వేజ్ ఇబ్బంది ఉండదు. అవునండి. ఓకే. ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే యాక్చువల్‌గా ఇది ఆఫర్ ప్యాకేజ్ అండి. ఓహ్! నార్మల్‌గా అయితే గనుక మీకు ఇది అరౌండ్ 75,000 దాకా ఉంటుంది ప్యాకేజ్. హుహు. సో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్ ఇది ఆఫర్ ప్యాకేజ్ తీసుకొని వచ్చాము 50,000 లోపు. ఓకే. 50,000 లోపు. సో ఈ మీరు ఈ ప్యాకేజ్ ఒకటే కాకుండా మిగతా మా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి, మిగతా కంట్రీస్కి ఏమైనా ప్లాన్ చేసుకోగలిగితే దీంతో పాటు హ్మ్. మా బ్రాంచెస్కి విజిట్ చేయండి. ఇప్పుడు నవంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు ఒక ప్రమోషన్ నడుస్తుంది మాకు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో. ఆ ప్రమోషన్స్ ప్యాకేజ్ కూడా ఏమున్నాయో చూసుకోవచ్చు మీరు. సో ఆ ప్యాకేజ్ మీరు ఏమన్నా బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్లానింగ్ ఉంటే కనుక ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మీకు మంచి ఎఫోర్డబుల్ ప్రైసెస్తో వస్తాయి. ఓకే. మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలని అనుకున్నట్లయితే ఎలా అయినా సరే మనకి కాస్త మనీ అంతా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ప్లానింగ్ అవసరమే. అవునండి. ఇప్పుడే అంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్‌లో కనుక మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ మీరు ఫ్లెక్సిబుల్‌గా వెళ్ళి రావచ్చు. అవునండి. సో ఏంటంటే అరే మళ్ళీ రేట్లు ఎట్లా ఉంటాయి అవును. ఏంటనే ఫ్లక్చుయేట్ అయిపోతున్నాయి. ఫ్లక్చువేట్ అవుతా ఉంటే ఆ ఇబ్బంది ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. హ్మ్. సో ఆల్రెడీ మనకి ప్రైస్ ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ ఇయర్ ప్రైసే నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ వస్తుంది. ఇయర్ కూడా వస్తుంది. ఆ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఒకసారి విజిట్ చేసినా లేదంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి కాల్ చేసినా కూడా ఏ ప్యాకేజ్ ఆఫర్స్లో ఉన్నాయని కూడా మా వాళ్ళు మీకు క్లియర్గా మా స్టాఫ్ క్లియర్గా మీకు చెప్తారు. ఆర్‌వి ఓకే. టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టాఫ్ అంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్ ప్లాన్ కూడా మీరు ముందే డిసైడ్ యెస్. చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో పుకెట్ అండ్ క్రాబీ గురించి మాట్లాడాం. సో ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఓన్లీ పుకెట్, క్రాబీ గురించే అని అనుకోవద్దండి. సో మనం అన్ని కంట్రీస్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉన్నాము. మీకు వేరే కంట్రీ ఏదైనా వెళ్ళాలి అనుకుంటున్నారా? లేదు అంటే మీరు ఇండియాలోనే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా? సో ఎక్కడికైనా మీరు ఒక ట్రిప్ వేయాలి అని అనుకున్నట్లయితే మీరు కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి ఒక కాల్ చేయండి. 12 బ్రాంచెస్ ఉన్నాయి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి. సో మీరు నియరెస్ట్ ఎక్కడున్నారో వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు ఫోన్ త్రూ ఏదైనా డౌట్స్ ఉండే క్లియర్ చేస్తారు. లేదు అనంటే ఒక్కసారి మీరు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్‌ని విజిట్ చేసినట్లయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చాలా క్లియర్‌గా మీకున్న డౌట్స్ అన్నిటికి కూడా చక్కటి ఆన్సర్స్ వస్తాయి. అవునండి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నా. అవునండి. అంతే కదండీ! జస్ట్ ప్లాన్ చేసుకోండి అంతే. అంతే. ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకోండి అంతే. మొత్తం ప్లానింగు విత్ పర్ఫెక్ట్‌తో మీకు మీ ముందు ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటే సరిపోతది. అంతే. ఎలా వెళ్ళాలో మనకు ఆర్‌వి టూర్స్ అండ్ యెస్. ట్రావెల్స్ వాళ్ళు ప్లాన్ యెస్. చేస్తారు. యెస్. థాంక్ యూ అండి. అవును. థాంక్ యూ అండి.